నమస్తే. ఒక జూబ్లీస్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు అందరూ. జూబ్లీస్ బై ఎలక్షన్తో పాటు కాంగ్రెస్ ఇంకొక ఎలక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంతకుముందు నేను చెప్పిన అది ఖైరదాబాద్ ఉప ఎన్నిక. ఖైరదాబాద్ ఉప ఎన్నిక రావాలంటే దానం నాగేందర్ రాజీనామా చేయాలి. కానీ దానం నాగేందర్ నేను రాజీనామా చెయ్యను అంటుండు. ఆయన ఒక పెద్ద కండిషన్ పెట్టిండు. ఆ కండిషన్ ఓకే అయితేనే నేను రాజీనామా చేస్తా, లేకపోతే నేను రాజీనామా చేయను. నేను రాజీనామా ఇప్పుడున్న సిచ్యువేషన్ రాజీనామా చేస్తే రిజల్ట్ ఉల్టా పల్టా అవుతుందని దానం నాగేందర్ ఒక పుల్ల వేసుకుని కూర్చున్నాడు. మల్లికార్జున ఖర్గేని కలిసి ఆయన సపరేట్గా విషయాలన్నీ మాట్లాడుకున్నాడు. ఆ డిమాండ్స్ ఏంది, ఆయన డిమాండ్స్ ఏంది, అసలు కాంగ్రెస్ ప్లాన్ ఏంది, ఇవన్నీ మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు అందరికీ తెలుసు 10 మంది ఎమ్మెల్యేలో అందరికన్నా ముందు పోయింది దానం నాగేందరే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేసిండు కాంగ్రెస్ నుంచి. ఇంతకన్నా పచ్చిగా ఏం అవసరం లేదు ప్రూఫ్స్. ఆయన పార్టీ మారిందా లేదా అని చెప్పడానికే చిన్నపిల్లలు కాదు, విత్ ప్రూఫ్స్తో ఉన్నాయి. చెప్పడం కాదు, ఉత్తగా నోటి మాటలు కాదు, ప్రూఫ్స్ కూడా దొరుకుతాయి. అయితే ఇప్పుడు దానం నాగేందర్ ఏం చేసిందంటే అది కాంగ్రెస్ వాళ్ళ గడిచి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, జూబ్లీ సెలక్షన్ అట్లా తప్పదు. జూబ్లీ సెలక్షన్ ఎమ్మెల్యే గోపీనాథ్ చచ్చిపోయింది కాబట్టి బై ఎలక్షన్ వస్తుంది నవంబర్ లోపల. కానీ ఒక జూబ్లీ సెలక్షన్ రావద్దు, ఖైరదాబాద్ ఎలక్షన్ 2 పెట్టేసేయాలి. ఒకసారి 2 ఎలక్షన్ పెట్టాలి. 2 ఎలక్షన్ పెడదామంటే దానం నాగేందర్ రాజీనామా చేస్తే తప్ప జూబ్లీస్తో పాటు ఖైరదాబాద్ ఎలక్షన్ జరగదు. ఇప్పుడు దానం నాగేందర్ రాజీనామా అయినడితే ఆయన ఏమంటాడు తెలుసా, నాకు మంత్రి పదవి ఇస్తే రాజీనామా చేస్తా, మంత్రి పదవి ఇస్తే రాజీనామా చేస్తా, మళ్ళీ 6 monthsలో ఎలక్షన్ వస్తుంది, నేను మంత్రిగా పోటీ చేస్తే గెలుస్తా ఖైరదాబాద్లో, అప్పుడు నేను మంత్రిగా కంటిన్యూ అవుతా, ఇంకా నేను మంత్రిగా ఉంటా ఈ గవర్నమెంట్లో. అందరికన్నా ముందు నేనే వచ్చిన బీఆర్ఎస్ నుంచి, నాకు మళ్ళీ వెనుకపోయే అవకాశం లేదు. చాలామంది మళ్ళీ వెనుకపోయే ప్రయత్నం చేసిండ్రు, కానీ నేను పోలేదు, నేను ఇక్కడనే ఉన్నా. ఓడిపోయినా, ఎంపీగా ఓడిపోయినా, కింద మీద అయినా నేనున్నా. కాబట్టి నేను ఫస్ట్ వచ్చిన క్యాండిడేట్గా నాకు మంత్రి పదవి ఇవ్వండి. ఎట్లా సిటీలో ఇవ్వలే మీరు, ప్లస్ మున్నూరు కాపుకి ఇవ్వలేదు, ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గం ఇవ్వలేదు, కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వండి అని కూర్చున్నాడు. ఇప్పుడు ఏంది, ఆయనకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్లో ఉన్న ఆశావాళ్ళు ఇప్పుడు చూసినాక మల్లికార్జున ఖర్గే ఎంతమంది కలిసిండ్రు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కలిసిండు, తర్వాత మల్లెడ్డి రంగారెడ్డి కలిసిండు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, తర్వాత ప్రేమ్ సాగర్ రావు కలిసిండు, మంచిర్యాల ఎమ్మెల్యే, సుదర్శన్ రెడ్డి కలిసిండు. ఇట్లా చాలామంది పదవులు ఆశించిన వాళ్ళు, యాదవ్ సామాజిక వర్గాలు కలిసిర్రు, మాకు ఎవరికి పదవులు ఇవ్వలేదని. ఇట్లా అందరూ కూడా ప్రెషర్ పెట్టుకొని కూర్చున్నారు. ఉన్నవే ఎన్నున్నాయి, ఖాళీగా 3 ఖాళీగా ఉన్నాయి. ఆ 3 పదవుల కోసం అంతమంది సామాజిక వర్గాలు, మైనార్టీస్కి ఇవ్వలేదు, ముస్లిమ్స్కి ఇవ్వలేదు, ఇంకా వాళ్ళంతా కాసుకొని కూర్చున్నారు. నిజామాబాద్ జిల్లాకు ఇప్పటిదాకా ప్రాధాన్యత లేదు, హైదరాబాద్ రంగారెడ్డిలో ఎవరికి మంత్రి పదవులు లేవు. కాబట్టి వాళ్ళందరూ మంత్రి పదవి కావాలని వాళ్ళు కోరుతున్నారు. ఇప్పుడు దానం నాగేందర్ ఇది కరెక్ట్ టైం, నేను రాజీనామా సస్తే రాజీనామా ఉండని, కోర్టు కొట్టేస్తే కొట్టేని. దానం నాగేందర్ ధీమా ఏంటంటే కోర్టు కొట్టేస్తే అందరిది కొట్టేస్తుంది, నా ఒక్కరిని ఎందుకు కొట్టేస్తుంది, 10 మంది ఉన్నారు. సుప్రీంకోర్టులో అది తీర్పు హాల్ట్ అయి ఉంది, రిజర్వ్ అయి ఉంది. వస్తే అందరి మీద ఒకటే, అందరి కేసులు ఒకటే కదా. ఇప్పుడు ఆ కేసు మొత్తం ఒకటే, తీర్పు అంతా ఒకటే. ఇప్పటికే ఆ తీర్పు రిజర్వ్ అయ్యి 3-4 months అవుతుంది, 3 months అయినట్టుంది, 2 months దాటి 3 monthsలో పడినట్టున్నాం. సుప్రీంకోర్టు వ్యవహారం మనం ఎవరో మాట్లాడకూడదు, కానీ ఎప్పుడొస్తో తెలియదు. వస్తే అందరికి వస్తుంది, వస్తే అందరికి బై ఎలక్షన్ వస్తాయి. నేను ఒక్కరిని ఎందుకు రాజీనామా చేయాలి, నేను ఒక్కరిని ఎందుకు ఉప ఎన్నిక పోవాలి అనే దానిలో దానం నాగేందర్ ఒకటి అంబర్ ఫిట్టింగ్ పెట్టుకుని కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన నచ్చయ్యే పనికే ఎవరికి ఏం సరిపోతలేదు కూడా. ఎందుకంటే ఆయనకు రాజీనామా చేయమని అంటే ఆయన పెట్టిన డిమాండు, ఆ డిమాండ్ నెరవేర్స్తేనేమో ఒక లోళ్ళు ఉంది, నెరవేర్చకపోతే ఇంకొక లోళ్ళు ఉంది. సరే ఖైరదాబాద్ ఉప ఎన్నిక రాకుండా ఓన్లీ జూబ్లీస్ బై ఎలక్షనే వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుంది, అందరు కాన్సన్ట్రేషన్ ఆనే ఉంటుంది. కాంగ్రెస్లో ప్లాన్ అదే, అందరు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు సిటీలో వాళ్ళకు ఒక కంటోన్మెంట్ తప్ప అసలు ఎమ్మెల్యేలు ఎవరు లేరు. వాళ్ళకు సిటీలో వాళ్ళ బలం నిరూపించుకోవాలంటే ఇది ఒక ప్లాట్ఫామ్. ప్లస్ మల్లికార్జున ఖర్గే ఒక టార్గెట్ పెట్టిపోయాడు, ఖచ్చితంగా జూబ్లీస్ గెలవాల్సిందే, మీరు ఏమైనా వేసుకోండి, తలకాయ కిందికి కాలు పైకి చేయండి, జూబ్లీస్లో మనం గెలవాల్సిందే, గెలవకపోతే మాత్రం బాగుండదని ఒక పిసిసి చీఫ్కు సీఎంకు ఒక టార్గెట్ ఇచ్చిపోయిండు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలవాల్సిందే, కానీ ఒకే ఒక బై ఎలక్షన్ ఖచ్చితంగా గెలవాలి. హైదరాబాద్ నడిబొడ్డున మనం గెలవాలి, జూబ్లీస్ గెలిస్తే మనం గెలిచినట్టే. ఇప్పుడు ఇంకోటి ప్రాబ్లం వచ్చింది వీళ్ళకు. ఇప్పుడు టీడీపీ ఉంది, టీడీపీ వీళ్ళు గెలిచింది టీడీపీ సపోర్ట్తోనే. రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా మాట్లాడారు, 10% ఓట్లు టీడీపీ నుంచి వచ్చినాయి మాకు, లేకపోతే మాకు గవర్నమెంట్ వచ్చేది కాదన్నారు. కానీ ఇప్పుడు టీడీపీ ఓట్లు బీజేపీకి టర్న్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ టీడీపీ వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తారా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. కానీ కలిసి పోటీ చేయకపోయినా ఏపీ నుంచి స్టేట్మెంట్ ఖచ్చితంగా వస్తుంది, మీరు టీడీపీ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయండి అని. అసలు నిర్మల ఒకరు చెప్తున్నారు, అప్పుడు బీజేపీకి
దీపక్ రెడ్డి ఉన్నాడు. టీడీపీ ఆల్రెడీ మళ్ళీ నందమూరి సుహాసిని రంగంలో దింపబోతున్నారని వార్తలు వచ్చినాయి జూబ్లీహిల్స్లో. నందమూరి సుహాసినికే బీజేపీ టికెట్ ఇచ్చి, టీడీపీ క్యాండిడేట్ కాదు ఆమె, బీజేపీలోకి తీసుకొని బీజేపీ నుంచి టికెట్ ఇచ్చి బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడు. అంటే కూటమి అంటే పెద్ద నెగిటివ్ పోతుంది కాబట్టి అట్లా కూటమి అనకుండా బయట నుంచి కూటమి అంటే ఇన్బిల్డ్ కూటమి కాకుండా అవుట్ సైడ్ కూటమి అనమాట. ఇది అవుట్ సైడ్ కూటమిగా వాళ్ళు సపోర్ట్ చేయండి అని చెప్తారు కార్యకర్తలకు, లీడర్లకు, ముఖ్యంగా సెటిలర్స్కి చెప్తారు. వాళ్ళంతా ఓట్లు వేస్తారు అనేది బీజేపీ వాళ్ళ స్ట్రాటజీగా కనిపిస్తుంది అక్కడ జూబ్లీహిల్స్లో. ఇంకా ఇవన్నీ జరుగుతున్న టైంలో కాంగ్రెస్ కూడా వచ్చిన టీడీపీ ఓట్లు కూడా పడవు. కాంగ్రెస్కు టీడీపీ ఓట్లు అక్కడక్కడ చాలా పడ్డాయి, ఇప్పుడు పడవు. ఆ టీడీపీ ఓట్లు కూడా కాంగ్రెస్కు మైనస్ అయిపోతాయి. ప్లస్ కాంగ్రెస్లో పెద్ద పంచాయతీ నడుస్తుంది జూబ్లీహిల్స్ది. అజారుద్దీన్ ఓ పక్క, నవీన్ యాదవ్ ఇంకో పక్క, విజయారెడ్డి ఇంకో పక్క, వీళ్ళందరూ మాకు టికెట్ కావాలంటే మాకు టికెట్ కావాలంటున్నారు. అక్కడ ఎంఐఎం సపోర్ట్ కావాలి, ఎంఐఎం ఎవరికి చెప్తే వాళ్ళకే టికెట్, జూబ్లీహిల్స్ టికెట్ అట్లా ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ గెలవాలంటే జూబ్లీహిల్స్ ఒక్క ఎలక్షన్ రావద్దు, ఖైరదాబాద్ ఎలక్షన్ కూడా తేవాలి. ఖైరదాబాద్ ఎలక్షన్ తీసుకొస్తే పక్క కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా చర్చ జరుగుతుంది, డిఫరెంట్ ఒక లక్ష్యంతోన పోవచ్చు, డిఫరెంట్ ఎజెండా ఒకటి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ ఎజెండాతో పోవచ్చు అనేది వీళ్ళ ప్లాన్. ఇప్పుడు దారుణంగా డిమాండ్ నెరవేరుస్తారా అనేది ముందు నువ్వు వెనుక గుయ్యలాగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారింది. దారుణంగా మాత్రం ఇదే కరెక్ట్ టైం, ఇప్పుడే షూట్అవుట్ చేయాలి, ఇప్పుడే మంత్రి పదవి తీసుకోవాలి మనం. ఇప్పుడు తప్పితే మళ్ళీ వీళ్ళు మంత్రి పదవి ఇయ్యరు, మంత్రి పదవి ఇస్తే నేను పక్కా గెలుస్తా అనే ధీమతో ఆయన ఉన్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం. మధ్యలో దారుణంగా కేసీఆర్ని ఊరిండు, కేటీఆర్ని ఊరిండు, గుర్తుందా? ఆయన బీఆర్ఎస్ కోతాడేమో అని ఒక పెద్ద చర్చ జరిగింది. కానీ బీఆర్ఎస్ వాళ్ళేమో తలుపులు గేట్లు బంద్ చేసి పెట్టుకున్నారు. దారుణంగా కాదు, పార్టీ విడిపోయిన ఎమ్మెల్యేలను ఎవరిని మేము తీసుకోం, మాకు వద్దు అని చెప్పి వాళ్ళు ఓపెన్గా చెప్పేసిండ్రు. దారుణంగా వేరే వాళ్ళ ద్వారా కేటీఆర్కి చెప్పే ప్రయత్నాలు చేసిండు, అప్పుడే ఆ చర్చ జరిగింది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు గేట్స్ క్లోజ్ చేసిన తర్వాత దారుణంగా కొనసాగితే కాంగ్రెస్లో కొనసాగాలి, లేకపోతే లేదు, ఉంటే ఎమ్మెల్యేగా ఉండాలి, లేకపోతే మంత్రిగా ఉండాలని ఆయన డిసైడ్ అయిపోయాడు. దాంతోన ఇప్పుడు కాంగ్రెస్ మీదే తుపాకీ పెట్టేసిండు. నాకు మంత్రి పదవి ఇస్తారా, ఇవ్వరా, మంత్రి పదవి ఇస్తే రాజీనామా చేస్తా, లేకపోతే ఉండని. కాంగ్రెస్కు గుదిబండి ఏంటంటే ఇది అటు ఇటు పోయి సుప్రీంకోర్టు ఇవ్వాలనో రేపో ఏదో టైంలో ఎన్ని రోజులు ఎవరు ఆపినా ఎన్ని రోజులు ఆపుతారు. కాబట్టి వస్తే 10 ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ. అప్పుడు అది ఒకవేళ నవంబర్ ముందే కనుక జరిగిందనుకో మొత్తం 10 ఎలక్షన్స్ వస్తాయి. ఇది ఒక 10 ప్లస్ జూబ్లీహిల్స్ ఒకటి 11 ఎలక్షన్స్ అవుతాయి. ఆ 11 ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్కు చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఎక్కువ ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేదు. సేమ్ టైం ఈ వ్యతిరేకతను గెయిన్ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అధికార పార్టీలో ఇప్పుడు ఉన్న వాళ్ళకి. కాబట్టి ప్లస్ పార్టీ మారిన వ్యతిరేకత వాళ్ళ మీద ఉంది. సేమ్ టైం అవన్నీ సిటీలో రాయన్నార్ కావచ్చు, తర్వాత షెల్లింగంపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా సిటీలో ఉన్నాయి. బయట ఉన్నాయి కూడా సొంత పార్టీ కార్యకర్తలే వాళ్ళకు సపోర్ట్ చేసే పరిస్థితిలో లేరు ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు. ఇవన్నీ గడ్బళ్ళ మధ్య వాళ్ళు ఎటు తెలుసకుండా నాన్సుకొని కూర్చున్నారు. మల్లికార్జున ఖర్గేనేమో మీరే తెలుసుకోండి అని చెప్పేసిండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.